హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే, మీలో ఎవరైనా ఫ్రెష్గా టీచర్ జాబ్కి అప్లై చేయాలనుకుంటే, అది కార్పొరేట్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఏదైనా ఒక స్కూల్లో టీచర్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళు మిమ్మల్ని ఏం అడగచ్చు, సో మీరు ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అన్న కొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఇస్తాను ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మీరు టీచింగ్ జాబ్కి వెళ్ళేటప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అని అంటే, సో ఫస్ట్ థింగ్ మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ప్రిపేర్ అవ్వండి. సో ఎందుకంటే మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అడగడం చాలా కామన్ క్వశ్చన్ కాబట్టి, సో ఆ ఇంట్రడక్షన్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి షార్ట్ అండ్ స్వీట్ అనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ ఉండాలి, తక్కువలో ముగించేసేయాలి. సో మీరు మీ గురించి, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి, మీ పేరెంట్స్ గురించి, అలాగే మీ గోల్ గురించి, మీ హాబీస్ గురించి చెప్పి క్లోజ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇంకా ఏం అడగచ్చు? సో చూడండి, మీరు టీచింగ్ పోస్ట్కి వెళ్ళేటప్పుడు అక్కడ 3 రకాలు ఉంటాయి. ఒకటి, మీరు వెళ్ళే క్లాస్ని బట్టి క్వశ్చన్స్ అడగచ్చు. మీరు వెళ్ళే సబ్జెక్ట్ ఏదైతే డీల్ చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. అది పూర్తిగా స్కూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ప్రీ ప్రైమరీకి వెళ్తున్నామా, ప్రైమరీకి వెళ్తున్నామా, హై స్కూల్కి వెళ్తున్నామా, సో ఆ టాపిక్లో లేదా పర్టికులర్ సబ్జెక్ట్కి వెళ్తున్నారు, ప్రైమరీ లేదా హై స్కూల్, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ గురించి పూర్తి అవగాహనతో వెళ్ళండి. నెక్స్ట్, మీరు ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడండి. ఒక మిస్టేక్ వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు, మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ అన్నవి పడిపోకూడదు. సో ఆ కాన్ఫిడెన్స్ అన్నది త్రూఅవుట్ ద ఇంటర్వ్యూ మీరు మెయింటైన్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చి ఇంటర్వ్యూ తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని అడిగేది డెమో అనగానే ఉన్న 50 మెంబర్స్లో 25 మెంబర్స్ ఖాళీ అయిపోతారు. మరి అది తెలియక వెనకడిగేస్తారో భయం వేసో నాకు తెలియదు, కానీ ఈవెన్ నేను చూశాను చాలా స్కూల్స్లో డెమో అనగానే పారిపోతారు. అదేంటో అర్థం కాదు. సో ఆ ఫియర్ ఉంటుందండి ఖచ్చితంగా, చిన్నప్పటి నుంచి మనలో ఉన్న స్టేజ్ ఫియరే అది. డెమో అంటే ఏమీ లేదు, మీరు ఒక క్లాసు ఎలా చెప్తారు అన్న దాని గురించి ఒక మోడల్ క్లాస్ అనుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్కి టీచ్ చేయాలనుకుంటున్నాను, రోజు టీచ్ చేయాలి కదా. సో అలాగ మీరు ఒక క్లాస్కి పాఠం ఎలా చెప్తారు అన్నది డెమో. సో ఆ డెమోలో ఏం కన్సిడర్ చేస్తారు? సో చూడండి, మీరు వెళ్ళేది టీచింగ్ పోస్ట్ కాబట్టి ఫస్ట్ మీ డ్రెస్సింగ్ చాలా మంచిగా ఉండాలి. సో యాజ్ ఎ టీచర్గా మనం మంచి డ్రెస్సింగ్ని ఫాలో అవ్వాలి కాబట్టి, మీరు విలేజ్ సైడు, టౌన్ ఇటు సైడ్ ఉంటే ఎక్కడైనా కూడా శారీ ఈజ్ ద బెస్ట్ అండి. సో ఒక టీచర్కి శారీకి మించిన మంచి డ్రెస్ ఇంకొకటి లేదు. కొన్ని సిటీస్లో అనుకోండి వాళ్ళు డ్రెస్సెస్ కూడా అలో చేస్తారు కాబట్టి మీరు అలా వేసుకెళ్ళినా బాగానే ఉంటుంది. సో ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి, ఇబ్బందికరంగా ఉండకూడదు, చూడడానికి బాగుండాలి. నెక్స్ట్ మీ డ్రెస్సింగ్లో అతిగా ఉండకూడదు. లైక్ హెవీ జ్యువెలరీ కానీ, పువ్వులు పెట్టుకోవడం కానీ, బోలెడు గాజులు వేసుకోవడం కానీ ఇలాంటివి ఏమీ ఉండకూడదు. అదంతా ఏంటంటే క్లాస్కి డిస్టర్బెన్స్ అనమాట. సో చాలా సింపుల్గా నీట్గా వెళ్ళాలి. ఈవెన్ హెయిర్ కూడా ఇలా వదులుకొని వెళ్ళకండి, ట్యాగ్ చేసుకొని వెళ్ళండి. సో ఇది మీ పర్సనల్ అపీరియన్స్ అనమాట. సో మీరు ఎలా కనిపించాలంటే చూడగానే ఎస్ షీ ఈజ్ ద టీచర్ అనిపించాలి. సో అలా మీరు పర్ఫెక్ట్ లుక్ని మెయింటైన్ చేయండి. సో మీకు డెమో అన్నది పిల్లల ముందు తీసుకోవచ్చు, లేదంటే పిల్లలు లేని కండిషన్లో టీచర్స్ లేదా అక్కడున్న సీనియర్ టీచర్స్ కానీ, హెచ్ఓడీస్ కానీ, ఈవెన్ ప్రిన్సిపల్ కానీ ఎవరో ఒకరు మీ డెమో తీసుకోవడం జరుగుతుంది. బట్ మీ ముందు ఎవరున్నా కూడా మీరు పిల్లలకి డెమో ఎలా ఇస్తారు అన్నట్టుగానే చెప్పాలి. సో పిల్లలు ఉంటే మనం క్లాస్ ఎలా చెప్పుకుంటామో ఒక రెగ్యులర్ క్లాస్లో మీ డెమో అన్నది ఉండాలి. కొత్తగా మీరు ఒక శాంపుల్ క్లాస్ చెప్తున్నట్టు కాకుండా రెగ్యులర్గా ఒక టీచర్ అలా చెప్తారో మీ ఫ్లో అలా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీ వాయిస్. సో మీ వాయిస్ అనేది ఎలా ఉండాలంటే క్లాస్లో ఉన్న ప్రతి పిల్లాడికి మీ వాయిస్ రీచ్ అవ్వాలి. సో ఇట్ షుడ్ బి క్లియర్ అండ్ లౌడ్ అనమాట. గట్టిగా ఉండాలి, వాయిస్ అనేది క్లియర్గా ఉండాలి, అలానే అరవమని కాదు. సో మీ వాయిస్ బేస్ లెవెల్స్ అన్నవి బాగా హై పిచ్లో ఉంటే బాగుంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా మీ క్లాస్ని వినగలగాలి. సో గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నించండి, సిగ్గుపడకూడదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కమ్యూనికేషను. ఈ రోజుల్లో చిన్న స్కూల్లో కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియమే నడుస్తుంది కాబట్టి మ్యాక్సిమం
మీరు లెసన్ బైలింగ్వల్లో చెప్పుకోవచ్చు, అంటే తెలుగు ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇంగ్లీష్లో ఉండేలాగా చూసుకోండి. మీ ఇంట్రడక్షన్ కానీ వాళ్ళని అడిగే క్వశ్చన్స్ కానీ ఇంగ్లీష్లో ఉండేటట్టు చూసుకుంటే అది మీకు ప్లస్ అవుతుంది. సో నెక్స్ట్ మీరు బోర్డ్ యూజ్ చేసే విధానం అనమాట. మీరు డెమో చెప్తున్నప్పుడు బ్లాంక్గా ఇలా నుంచొని చెప్పేయకుండా మీరు బోర్డ్ని కూడా యూజ్ చేయాలి, బ్లాక్ బోర్డ్ని యూజ్ చేయాలి. ఓకే, సో మీరు బోర్డు మీద రాసే విధానాన్ని గమనిస్తారు, మీ కమ్యూనికేషన్ని గమనిస్తారు, మీ అపీరియన్స్, అలాగే మీ వాయిస్ లెవెల్స్ ఏంటనో కూడా గమనిస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏ టాపిక్ చెప్తున్నారు, టాపిక్లో ఇన్వాల్వ్ అవుతున్నారా, పిల్లల్ని ఇన్వాల్వ్ చేయగలుగుతున్నారా, ఇన్డెప్త్ తీసుకెళ్ళగలుగుతున్నారా, ఇవన్నీ కూడా గమనిస్తారు. అందుకే డెమోకి ఎప్పుడు ప్రిపేర్ అయినా మీకు బాగా తెలిసిన టాపిక్ని మాత్రమే ప్రిపేర్ అవ్వాలి.